తెలుసా? కళ్ళకి గంత కట్టుకుంది, బట్ట కట్టుకుంది. ఎవరు? అమ్మ మాతా గాంధారి. కృష్ణుని అడుగుతుంది, ఏమయ్యా వీళ్ళంటే పంచపాండవులు, వీళ్ళే నీకు బామ్మర్దులా? 101 మంది అక్కడ ఉన్నారు కదా, అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను అంటున్నాను, కౌరవులు వాళ్ళు. ఈ పంచపాండవులు మాత్రమే, 5 మంది మాత్రమే నీకు బామ్మర్దులా? నా బిడ్డతో పాటుగా 101 మంది నీకు బామ్మర్దులు కాదా? ఏమయ్యా నీ పక్షపాతము? ఎందుకయ్యా ఆ విధంగా 24 గంటలు వాళ్ళతోటే ఉంటావు, వాళ్ళ పక్షాన్ని మాట్లాడతావు, వాళ్ళ వైపే నిలబడతావు, వాళ్ళ వైపే ఉంటావు? ఎందుకయ్యా ఈ పక్షపాతము? మీరు కూడా నీకు మేరెత్తనే కదయ్యా, ఎందుకు ఆ విధంగా చూపిస్తున్నావు పక్షపాతం అని అడిగితే కృష్ణ భగవానుడు నవ్వుతూ చెప్పాడు, అమ్మా అత్తమ్మా మీరన్న మాట వాస్తవమే, కానీ కుంతి మాత కంటే నా అత్త చిన్నత్త కంటే ముందు మీరు గర్భము దాల్చారు, గర్భవతి అయ్యిండ్రు, కానీ పిల్లల్ని కనలే. సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్లల్ని కనలేదు. కుంతి నీకంటే ముందే, కుంతి అత్తయ్య నీకంటే ముందే పిల్లల్ని కన్నది కాబట్టి ఆ తల్లిని చూసి నువ్వు ఈర్ష్యతో, ద్వేషముతో, కోపముతో, అసూయతో, పగతో నీ యొక్క గర్భాన్ని విచ్చిత్తి చేసుకున్నావు గుద్దుకొని. కాబట్టి అలాంటి ఈర్ష్య, ద్వేషము, అసూయ, పగలతో నీ దుర్మార్గమైనట్టుగా దురాలోచనలతోటి నీ యొక్క దుర్యోధన, దుశ్శాసన యొక్క 100 మంది పుత్రులు పుట్టారమ్మా. అలా జీవించారమ్మా, అధర్మం వైపు నడిచారమ్మా, అధర్మం వైపు ఆ విధంగా నడుస్తున్నారమ్మా, అధర్మాన్ని వివరిస్తున్నారమ్మా. అందుకని నేను వాళ్ళ పక్షాను ఉన్నను తల్లి, జీవితం బతికున్నంత కాలం ఈ పంచ పాండవుల వైపే నేను ఉంటానమ్మా అని సమాధానం చెప్పాడు తన అత్తకి కృష్ణ భగవానుడు. అమ్మని నిండు సభలోకి తీసుకొస్తున్నాడు. మామల మరుదుల మధ్యన, సామంతరాజుల మధ్యన, గురువుల మధ్యన, బిడ్డల మధ్యన, అల్లుళ్ళ మధ్యన, చిన్న చిన్న రాజుల మధ్యన, అందరి మధ్యలో అవమానపరుస్తూ మన యొక్క పతివ్రత మూర్తి అయినట్టుగా ద్రౌపది మాతని జరజర బిరబిర ఆ విధంగా కటిక నేల మీద ఆ విధంగా వెంట్రుకలు జుట్టు పట్టుకుని కొంగు లాగుతూ ఆ విధంగా అవమానపరుస్తూ ఆర్తనాదాలు చేస్తున్న నా తల్లి ప్రతిభత మూర్తి అయినట్టుగా ద్రౌపది మాతని నిండు సభకు తీసుకొచ్చిన దుశ్శాసనుని లేచి నిలబడ్డాడు. రే దుశ్శాసన్, యుద్ధ భూమిలో నా ఎదురుగా వస్తే గనక నీ గుండెలు చీల్చి నీ యొక్క రక్తం తాగుతానుగా, మిగతా రక్తం అంతా కూడా ద్రౌపది వెంట్రుకలు పూస్తానన్నాడు. అంతే చేశాడా? యుద్ధ భూమిలో ఏం చేశాడు? యుద్ధ భూమిలో వాడిని గుండెలు చీల్చి రక్తాన్ని తాగాడు. ఆ విధంగా వెంట్రుకలకు పూశాడు రక్తాన్ని. తర్వాత రా నా తొడల మీద వచ్చి కూర్చో అని పలికాడు దుర్యోధనుడు. ఒక పక్కన నిలబడ్డాడు కర్ణుడు. నువ్వు వేశ్యవు కదా, 5 మంది భర్తలు చేసుకున్నావు, నువ్వు వేశ్యవు కదా అని అవమానించాడు నిండు సభలో వాడు. వెంటనే లేచిమట్టాడు మళ్ళీ భీమసేనుడు. రే దుర్యోధన్, యుద్ధ భూమిలో అడుగులో మడుగులో దాక్కున్న గుంట లక్కలాగా, పంది కొక్కులాగా ఎక్కడ దాక్కున్నా నిన్ను బయటికి లాక్కొచ్చి నీ తొడలు పగలగొట్టే ఆ విధంగా యుద్ధ భూమిలో సంహరిస్తాను అన్నాడు. అదే విధంగా సంహరించాడు. అలాంటి భీమసేనుడికి మనము అలాంటి భీమసేనుల్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఆ విధంగా తయారు చేస్తుంది ప్రతి నిత్యం శాఖ లోపట. చివరగా సంఘటన